హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ని అయితే చల్లారి తీసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, తెల్లగడ్డ, అల్లం, ఎగ్గులోకి సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్గునైతే వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వాటిని పెద్దగా అయితే కలుపుకోవాలి. తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం, తెల్లగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అందులో కారం, గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. అందులోకి మనం చికెన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని రైస్ని అయితే వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద బాగా కలపాలి. తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇదైతే చాలా బాగుంటుంది. మీ దగ్గర చిల్లీ సాస్, సోయా సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసమని అవేం వేయలేదు. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంతో ఈజీగా అయిపోతుంది.